కమాన్ అంకుల్ కమాన్ ఉరుకు. చెత్తడు చూడు ఎట్లా ఎంత స్పీడ్గా పోతుండో, జెట్ స్పీడ్లో పోతుండు. బండి హీట్ వదులుతుంది, మంచిగా చేతులు వార్మ్ చేసుకోవచ్చు ఈ హీట్కి. భాస్కర్ ముఖంనే చూడండి, ఇంకేం చూడకండి. రేపు రాను నేను మళ్ళా, రేపు వెళ్ళిపోతుంది అక్క దగ్గర పోతున్నావు. ఏమైంది అంకుల్, ఎటు పోతున్నావు నువ్వు? ఆడేం లేదు, ఇటేరా. ఈసారి నేను వెళ్ళే రైడ్ వీడియోస్ మామూలుగా ఉంటాయి. సో అందరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. టైం వచ్చేసి 7:03. ఫైనల్గా ఒక గంట ముందు వెళ్తున్నా జిమ్కి చాలా రోజుల తర్వాత. మంచిగా ఉంది వెదర్, జాకెట్ కూడా వేసుకుని ఈరోజు చలి ఉంది మంచిగా. హాయ్ హలో నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు మళ్ళీ ఒక ప్లేస్కి వెళ్ళే ప్లాన్ ఉంది. ఈరోజు వెళ్ళి రేపు అక్కని ఫ్లైట్ ఎక్కిద్దాం అనుకుంటున్నాము. సో ఈరోజు అయితే మణికొండకి వెళ్ళే ప్లాన్ ఉంది. వీళ్ళైతే ప్రస్తుతానికి స్కూల్కి వెళ్తున్నారు, ఆకాంక్ష సహను. ఒకసారి వాళ్ళు స్కూల్ నుంచి రిటర్న్ అయినాక ఈవినింగ్ అట్లా బయలుదేరుదాం అనుకుంటున్నా. ఆహా చలి మామూలుగా లేదు, చల్లగా అయిపోతున్నాయి చేతులు ఇట్లా. వావ్, సూర్యుడు చూడండి ఎంత బాగుండో. పొద్దున్న వెళ్తే ఇట్లాంటివన్నీ చూడొచ్చు, అద్భుతాలు. కమాన్ అంకుల్ కమాన్ ఉరుకు. ఏ మామూలుగా లేదు చలి, టూ మచ్ ఉంది. ఫ్రిడ్జ్లో పెట్టట్టున్నాయి చేతులు. స్వామి శరణం. అందరు ప్యాక్ కనిపిస్తారు రోడ్డు మీద, ఎవరు చూసినా ఇంట కప్పుకొని ఉన్నారు స్వెటర్లు వేసుకొని. జై శ్రీరామ్. ఈ జాకెట్ నేను ఊటీ కొడైకెనాల్ వెళ్ళినప్పుడు తీసుకున్నా. బా ఏమన్నా పనిచేస్తుందా అంటే చలికి అస్సలు ఇంత కూడా ఏర్పడదు చలి. చేతులకు ఏర్పడుతుంది, చేతులకు ఏం వేసుకోలే. లోపల ఫుల్ వామ్ ఉంటుంది ఇది వేసుకుంటే. మళ్ళీ ఇది 2-in-1 జాకెట్, అంటే రెండు సైడ్లు వేసుకోవచ్చు. ఒక సైడ్ ఏమో ఇట్లా గ్రే అండ్ బ్లూయిష్ షేడ్ వచ్చింది, ఒక సైడ్ ఏమో కంప్లీట్ బ్లూ షేడ్. తిప్పి వేయచ్చు అని చెప్పి 2 షేడ్స్ ఉన్న జాకెట్ తీసుకున్నా. ట్రాఫిక్ లేదు, జిమ్లో కూడా క్రౌడ్ ఉండదు, మంచిగా వర్కౌట్ చేసుకోవచ్చు ఈరోజు. పొద్దున వస్తే చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి రోడ్డు పైన జిమ్లో. చెత్తడు చూడు ఎట్లా ఎంత స్పీడ్గా పోతుండో, జెట్ స్పీడ్లో పోతుండు. దుమ్ము లేపుతుండు. వచ్చిరా ఇల్లు రాలే, నేనే ఫస్ట్ వచ్చిన ఈరోజు. మా జిమ్లో నుంచి సన్ రైజ్ వ్యూ కనిపిస్తుంది. ఆ మిర్రర్ ఉంది కదా పైన, ఆ మిర్రర్లో నుంచి కనిపిస్తుంది. ఆ పైకి వెళ్ళినాక ఒకసారి అక్కడ టైం ల్యాప్స్ పెడతా సన్ రైజ్ది, సూపర్ వస్తుంది. బండి హీట్ వదులుతుంది, మంచిగా చేతులు వార్మ్ చేసుకోవచ్చు ఈ హీట్కి. బండి హీట్కి కాదు, జిమ్కి పోతే ఆటోమేటిక్గా అన్నీ వార్మ్ అయిపోతాయి. వర్కౌట్ చేద్దామంటే వచ్చి అర్ధగంట అవుతుంది, పట్టుకొని లేస్తలేడు. అందుకే ప్రేమ జరుగుతుందా ఇస్తున్నా. డిస్కషన్ నడుస్తుంది ఈరోజు ఏం వర్కౌట్ చేద్దామని, డిసైడ్ కాలేదు ఇంకా ఇద్దరు. కమాన్ భాస్కర్, కమాన్ భాస్కర్. భాస్కర్ ముఖంనే చూడండి, ఇంకేం చూడకండి. అదేం వర్కౌట్? డిక్లైన్ బెంచ్ ప్రెస్ కదా. డిక్లైన్ బెంచ్ ప్రెస్ చేసినాక మేము వచ్చేసినాము. లాస్ట్కి భాస్కర్ చేసిండు. ప్లేట్లు ఇంకేమేమి తీసొచ్చినావాడా? బెంచ్ నిన్ను ఎవరు తీమన్నాడు? మనం చేసాం కాబట్టి మొత్తం అందరు ఇంకా ఎవరెవరు వర్కౌట్ చేస్తున్నారో, ఎవరెవరు ప్లేట్లు వేస్తారో అన్ని అదురుకుంటూ వచ్చి. ఇవి నేను చేయలేదు కాబట్టి మనం చేసింది తీయడమే మన బాధ్యత. మేము తీయకుండా వచ్చినామని వచ్చి మా మీద అరుస్తున్నాడు. ఎవరు తీయమన్నారు? ఎవరు? మేము చెప్పినామా తీయమని? మిమ్మల్ని తిట్టుకుంటారు. నిన్న భాస్కరే ప్లాన్ చేస్తుండే ఒక ట్రిప్. అరుణాచలం చెప్పకి ఇప్పుడే సర్ప్రైజ్ పెడదాం. అన్ని ఇప్పుడే చెప్పేస్తే పోతావు పోతుంది, అన్ని పేర్లు చెప్పేస్తాయి. పోయేది పక్కా పోతాం. పోవాలనిపించినప్పుడు పిలుస్తాడు శివయ్య, వెళ్ళిపోవాలి. మేము కూడా అదే అండి సార్. చూద్దాం ఎప్పుడు ప్లాన్ చేస్తారు. ఈ మంత్ నెక్స్ట్ మంత్? ఈ మంత్ అయిపోయింది, నెక్స్ట్ మంత్.
20 ఈరోజు 20 10 రోజులు ఉంది. నెక్స్ట్ మంత్ ప్లాన్ చేద్దాం. చాలా రోజుల తర్వాత ముగ్గురం కలిసి చేసినాం మళ్ళీ వర్కౌట్. లేకపోతే వాళ్ళిద్దరు చేసుకొని వెళ్ళిపోతున్నారు, నేను వచ్చి తర్వాత చేసుకొని వెళ్తున్నా వర్కౌట్. డీప్ డిస్కషన్ తర్వాత షోల్డర్ చేయాలన్నా చెస్ట్ చేయాలన్నా అని కన్ఫ్యూజన్ ఉండే మా వాళ్ళు. లాస్ట్కి చెస్ట్ అయితే చేసిన. రేపు రాను నేను మళ్ళీ, రేపు వెళ్ళిపోతుంది అక్క దగ్గర పోతున్నా. ఈ డీజే వైర్లెస్ మైక్ ఓసారి పనిచేస్తుంది, ఓసారి పనిచేస్తలేదు. దాని ఇష్టం అయిపోయింది. మైక్ అయితే కనెక్ట్ అయ్యడానికి చూపిస్తుంది లైట్, కానీ ఆడియో అయితే రికార్డ్ అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ బార్ చూపిస్తలేదు, ఆడియో బార్. నా వ్లాగ్స్ అన్నీ కూడా మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒక హెల్దీ లైఫ్ స్టైల్తో స్టార్ట్ అవుతుంది. అంటే వర్కౌట్తోని, ఒక మంచి హెల్దీ కాఫీతోని. సో నేను ఎందుకు అట్లా స్టార్ట్ చేస్తాను వ్లాగ్ అంటే, హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం డబ్బులు అనేది ఎట్లైనా సంపాదించుకుంటాం, కానీ ఆరోగ్యం అనేది సంపాదిస్తూ వచ్చేది కాదు. సో మన హెల్తీ లైఫ్ స్టైల్తోనే మన ఆరోగ్యం అనేది మంచిగా ఉంటుంది. సో అందుకే నా వ్లాగ్స్ అన్నీ కూడా నేను మార్నింగ్ జిమ్తో స్టార్ట్ చేస్తాను. నేను డైరెక్ట్గా నేను రెడీ అయ్యి మంచిగా టిప్ టాప్గా రెడీ అయిపోయి నా వ్లాగ్ స్టార్ట్ చేయాలంటే అట్లా కూడా స్టార్ట్ చేయొచ్చు, కానీ నేను అట్లా మార్నింగ్ లేచి ఒక హెల్తీ లైఫ్ స్టైల్తోనే నా వ్లాగ్ స్టార్ట్ చేస్తాను. పొద్దున వచ్చేటప్పుడు మంచిగా చలి పెట్టింది, ఇప్పుడు ఏంటో చంపుతుంది. జై శ్రీరామ్. ఇప్పుడు వచ్చింది ఆడియో బార్, అంటే ఇప్పుడు రికార్డ్ అవుతుంది. ఏదైనా డివైస్ వైర్లెస్ కానీ వైర్డ్ కానీ మైక్ కనెక్ట్ చేసినప్పుడు డీజే యాక్షన్ 4కి కొంచెం టైం తీసుకొని ఆ తర్వాత ఆడియో బార్ అనేది విజిబుల్ అవుతుంది. కొంచెం కాదు, కొంచెం చాలా ఎక్కువనే టైం తీసుకుంటుంది. ట్రాఫిక్ ఉంది ఈరోజు గట్టిగా. ఏమైంది అంకుల్, ఎటు పోతున్నావు నువ్వు? ఆడేం లేదు, ఇటేరా. ఆడ చూస్తుండే పోయేటన్నా ఉందా దారని, అన్ని బ్యారికేట్లు పెట్టినాడ. ఈయన కూడా చూస్తుండు. పో ఏం కాదు, మళ్ళీ ఇటే వస్తూ. పొద్దున్న జాకెట్ వేసుకొచ్చినందుకు మంచిగా అనిపించింది. ఇప్పుడు జాకెట్ వేసుకొచ్చినందుకు చెమటలు వస్తున్నాయి, లోపల ఫుల్ ఘోరంగా వస్తున్నాయి. డైరెక్ట్గా ముఖానికే కొడుతుంది ఎండ. ముఖానికి కూడా కాదు, కళ్ళకి కొడుతుంది. నా వైజర్ ప్లెయిన్ ఉంది, నేను దీనికి బ్లాక్ వైజర్ తీసుకోలేదు. కానీ అంటే ఎందుకు తీసుకోలేదంటే ఇది ఉంది దీంట్లో, ఇట్లా పెట్టుకుంటే కథం, ఎంత కొట్టినా ఎండ ఏర్పడదు. ఇప్పుడు తొందరలో ఒక మంచి రైడ్కి అయితే వెళ్తున్నా. ఎక్కడికైనా అడగకండి, వెళ్ళే ముందు చెప్తా. ప్లాన్స్ నడుస్తున్నాయి, ఏదో ఒకటైతే పక్కా ఫైనల్ అవుతుంది. అది అవ్వంగానే నేను మీతో చెప్తాను. అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండండి. ఈసారి నేను వెళ్ళే రైడ్ వీడియోస్ మామూలుగా ఉంటాయి. సో అందరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అవ్వ ఎండకు కూర్చుంది, మంచిగా అనిపిస్తుంది పొద్దున్నే అట్లా లేచి ఎండకు కూర్చుంటే. కానీ ఈ ఎండ కాదు, ఇంకా పొద్దున్న లేవాలి. ఈ ఎండకు కూర్చుంటే మాడిపోతాం. ఈ టర్నింగ్ బ్లైండ్ స్పాట్ ఉంటుంది వాల్ ఉండడం వల్ల. ఇక్కడ నుంచి వచ్చే వెహికల్స్ అసలు కనిపించాయి. అందుకే అట్లా బ్లైండ్ స్పాట్స్ ఉన్నప్పుడల్లా కొంచెం హార్న్ కొట్టి టర్న్ తీసుకోవాలి. వచ్చేటోడు అలర్ట్ అవుతాడు, ఆడు కొట్టకుండా మనం కొట్టాలి. బ్యాక్ టు హోమ్ స్వీట్ హోమ్. సహాన్ స్కూల్ నుంచి వచ్చి గుడ్ బాయ్ లెక్క హోంవర్క్ చేస్తున్నాడు. మనోడి హోంవర్క్ అయిపోగానే స్టార్ట్ అయిపోదాం మనం. ఇదేం ఆల్ఫాబెట్? ఇప్పుడు నువ్వు రాసేది ఆల్ఫాబెట్ ఏది? 1 2 3 4 1 2 3 నంబర్స్. ఇది ఆల్ఫాబెట్స్. ఇదేం ఆల్ఫాబెట్? జీ. గుడ్, ట్రై. వీళ్ళు స్కూల్ నుంచి రాగానే స్టార్ట్ అవ్వాలనుకున్నాము. ఆ టైంకి 4:35 ఆ టైంకి ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఇంకా సరే అని చెప్పేసి కొంచెం ట్రాఫిక్ తగ్గినాక వెళ్దాము. ఎందుకంటే ఆ ట్రాఫిక్లో కొట్టించుకొని పోయేసరికి వాళ్ళ 1-2 గంటలు పడుతుంది. అదేదో ఇంట్లో ఉండి మంచిగా ప్రశాంతంగా పోతే ట్రాఫిక్ తగ్గినాక పీస్ఫుల్గా వెళ్ళిపోతామని ఇప్పుడు 8 o'clock అయితే బయలుదేరుతున్నాము. వెళ్ళి కూడా అక్కడ చేసేదేం లేదు, డిన్నర్ చేసుకొని పడుకోవాలి. కొంచెం బాధగా ఉంది, కానీ ఏం చేస్తాం, లైఫ్లో మనం ఎదగాలంటే కొన్నిసార్లు మనకు కావాల్సిన వాళ్ళకి దూరంగా వెళ్ళాల్సి వస్తుంది. మనం పోయేది ఒకటే రోజుకి రా, అంతకన్నా బాగా చెప్తున్నాను. మన ఫ్రెండ్కి బాగా చెప్తున్నాడు మావాడు. డిన్నర్ కార్లోనే అయిపోతుంది. మళ్ళీ ఆడికి పోయినాక దొరకడు మావాడు, అంత బిజీ ఉంటాడు. అందుకే కార్లోనే కానిచ్చేస్తుంది ఆకాంక్ష డిన్నర్. వచ్చేసిండు. అది మొన్న నువ్వు ఏడ్చినావు కదా, అందుకే తీసుకొని వచ్చిండు మళ్ళీ. సార్
స్టైల్ అది సైట్ రాలేదు. టైం 10:35 అవుతుంది. వీళ్ళు ఇంకా పండుకోకుండా దుంకులాడుతారు. ఏ పడుకో అది పడుకో నువ్వు కూడా. గుండు అది గుండు పడుకో. గుడ్ నైట్ చెప్పు. గుడ్ నైట్ చెప్పు. చెప్పు గుడ్ నైట్. లైట్స్ ఆన్ ఉన్నంతసేపు వీళ్ళు ఇద్దరు ఇట్లనే అల్లరి చేస్తుంటారు. ఒకసారి లైట్స్ బంద్ చేస్తే ఇద్దరు భయపడి పడుకుంటారు. ఈరోజు వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.